తెలంగాణ. ఈరోజు మెదక్ ఉమ్మడి జిల్లాలోని నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో అన్న మల్శెట్ అన్న ఆధ్వర్యంలో కవితక్క ఆశ మేరకు భూ యుద్ధమ పోరాటానికి తెలంగాణ యుద్ధం చేసిన యుద్ధమకారులు అందరూ కలిసి ఏకమై తెలంగాణ రావడానికి ఎంత పోరాటం చేశామో మళ్ళీ పోరాటం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గత 2 ప్రభుత్వాలు యుద్ధమకారులకు గుండు సుదంత పని కూడా ఏమి చేయలేదు. సో మనం అందరం ఏకమై యుద్ధమకారులు అందరం ఏకమై మళ్ళీ ఉప్పల్ బగాయితులో జూలై 2న ఏదైతే కవితక్క ఏదైతే సంకల్పం ఎత్తుకుందో భూ పోరాటమకై మీరందరూ భారీ ఎత్తున రావాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే సరే కాంగ్రెస్ అంటే మన దృష్టిలోనే లేదు, ఆయన సీఎం అని మనం అనుకుంటలేము, అది ప్రభుత్వం అని అనుకుంటలేము. కానీ గత ప్రభుత్వం కేటీఆర్ గారు ఏం చేసినారు, ఉద్యమకారులు అందరూ మేము మర్చిపోయినాము నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. సరే మర్చిపోయినావు, ఎందుకంటే తెలంగాణని మంచిగా చేసుకుందామని మర్చిపోయినావు, అంత మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు మీ దగ్గర 1500 కోట్లు ఉన్నాయి పార్టీ ఫండ్, బీఆర్ఎస్ పార్టీ ఫండ్. యుద్ధమకారులకు ఇవ్వచ్చు కదా, యుద్ధమకారులకు తెలంగాణ కోసం అమరుల ఫ్యామిలీలకు మీరు ఇవ్వచ్చు కదా. 1500 కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా మనం, ఎందుకు ఇవ్వట్లేదు? మరి అవి ఇవ్వచ్చు కదా, ఇచ్చి ఆదుకోవచ్చు కదా. ఇప్పుడు మీ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, దయచేసి ఈ వనికిడిని చూపించండి. మీరు ఈ జూలై 2 తారీఖు లోపు మీరేమన్నా యుద్ధమకారులకు సపోర్ట్ చేస్తారా? సరి లేదా తస్మా జాగ్రత్త. మేము భారీ ఎత్తున కదులుతున్నాం. తెలంగాణ యుద్ధంలో ఎలాంటివి చేసారో అంతకు మించి రక్తం చిందినా పర్వాలేదు, మా 250 గజాలు మా హక్కులు మేము పోరాడతామని ఈ సభముకే తెలియజేసుకుంటున్నాం.